ఈరోజు ఏదైతే సాయంత్రం భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ ఉందో ఇక్కడ మనతో పాటు కాంగ్రెస్ పార్టీ లీడర్ బల్మూరి వెంకట్ గారితో ఉన్నాము. ఈ విగ్రహ ఆవిష్కరణని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? రాజీవ్ గాంధీ గారు కేవలము కాంగ్రెస్ పార్టీకో లేదో కాంగ్రెస్ పార్టీలో కొంతమంది వ్యక్తులకు సంబంధించిన నాయకుడు కాదు. రాజీవ్ గాంధీ గారు భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు. వారి కుటుంబం అంతా కూడా భారతదేశాని కోసం వారి యొక్క ప్రాణాలని వారు అర్పించారు. రాజీవ్ గాంధీ గారు కూడా వారి ప్రాణాలని దేశం కోసం అర్పించారు. అదేవిధంగా ఈరోజు టెక్నాలజీ పరంగా కానీ 18 ఏళ్ళకే ఓటు హక్కు వేయడం కానీ ఇవన్నీ ఏదైతే రిఫార్మ్స్ తీసుకొచ్చిన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. రేపటి ఒక యువతకి స్ఫూర్తిగా ఉండాలని చెప్పని ఇక్కడ ఇందిరాగాంధీ గారి స్టాచ్యూ, పివి నరసింహారావు గారి స్టాచ్యూ, సెక్రటేరియట్, అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్టాచ్యూ, దానితో పాటు ఏదైతే అమరవీరుల స్తూపాలు, వీళ్ళన్నిటి మధ్యలో రాజీవ్ గాంధీ గారు ఉంటే రేపటి తరానికి ఏదైతే సంబంధించి ఆదర్శంగా ఉంటుంది, వీరి యొక్క గొప్పతనాన్ని రేపటి తరానికి తెలియజేసే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో రాజీవ్ గాంధీ గారు స్టాచ్యూ పెడతారు. అండ్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ బయట కాదు, సెక్రటేరియట్ లోపల పెట్టి తెలంగాణ తల్లిని గౌరవించుకోవాల్సిన ఒక బాధ్యత మా పైన ఉంది కాబట్టి, మనందరిపైన ఉంది కాబట్టి 10 ఏళ్ళుగా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దాన్ని మర్చిపోయినారు. వాళ్ళ కుటుంబం బాగు కోసమే వారు కృషి చేశారు. డిసెంబర్ 9వ తారీఖున పెద్ద ఎత్తున తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ లోపల ఏర్పాటు చేసి తెలంగాణ తల్లిని కూడా 100% కంప్లీట్గా గౌరవించుకున్న ఒక బాధ్యత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందని విపక్షాలు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అలా మాట్లాడుతుంది. దీనిపైన ఏమంటారు? తెలంగాణ కోసము క్రియాశీలకంగా పనిచేసిన ఒక వ్యక్తుల్ని ప్రగతి భవన్లో ఉన్నప్పుడు గద్దర్ గారు అక్కడికి వచ్చినప్పుడు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వని వ్యక్తులు, తెలంగాణ ఉద్యమకారులు సెక్రటేరియట్ లోపలికి వెళ్దామంటే కనీసం గేట్లు దాటి లోపలికి వెళ్ళలేని ఒక పరిస్థితి తీసుకొచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. ఈరోజు వాళ్ళు తెలంగాణ గురించి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్, ఎమోషన్స్ని రెచ్చగొట్టి మళ్ళీ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికన్నా ఇటువంటి ఒక మాటలు మానుకోవాలని చెప్పని కల్వకుంట్ల తారక రామారావుకి బీఆర్ఎస్ పార్టీకి హెచ్చరిస్తున్నాను. ముఖ్యంగా ఉప్పల్ స్టేడియంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టనీయమని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి. దీనిపైన ఏమంటారు? చెప్తున్నా కదా, అంటే ఇటువంటి ఒక డిస్ట్రక్టివ్ పాలిటిక్స్, ఇటువంటి మాటలు మాట్లాడడము ఏదైతే తెలంగాణ కల్చర్ కాదు. ఇప్పటికన్నా కల్వకుంట్ల తారక రామారావు గారు, అదేవిధంగా మీ పార్టీలో ఉన్న వ్యక్తులకి చాలా స్పష్టంగా చెప్తున్నాము, మేము ఏదైతే గాంధీ పదంలో గాంధీ ఐడియాలజీని నమ్మే వ్యక్తులం కాబట్టి చాలా పద్ధతిగా మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. దయచేసి ఇటువంటి మాటలు మాట్లాడి ఏదైతే సంబంధించి రాజీవ్ గాంధీ గారి అభిమానులను, కేవలం కాంగ్రెస్ పార్టీ కాదు, రాజీవ్ గాంధీ గారు అభిమానించే వ్యక్తులని మీరు వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పని కల్వకుంట్ల తారక రామారావు గారికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకి హెచ్చరిస్తున్నారు. గత నెల 20వ తారీఖు రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ జరగాల్సింది. ఎందుకు జాప్యం జరిగింది అనుకుంటున్నారు? ఆ స్టాచ్యూకి సంబంధించి ఈ స్టాచ్యూ స్ట్రక్చర్ కూడా ఏంటంటే రాజీవ్ గాంధీ గారి ఏదైతే స్టిల్ ఉందో దండేసేది, ఈ స్ట్రక్చర్ అనేది కూడా ఈ స్టిల్ దానికోసం ఆ స్టాచ్యూ మొత్తం పూర్తి స్థాయిలో తయారు చేయడానికి కొద్దిగా సమయం పట్టింది. దాంతోపాటు ఈ స్టాచ్యూ ఇనాగ్రేషన్కి రాహుల్ గాంధీ గారు ఇతర నాయకులను కూడా ఆహ్వానించడం జరిగింది. కాకపోతే ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండడం వలన, వేరే దాన్ని ఉండడం వలన ఇమీడియట్గా ఇంకా ఎక్కువ రోజులు ఇది ఉంటే ఇబ్బంది అవుతుందని చెప్పని ఇమీడియట్గా ఈ స్టాచ్యూని మా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది.